వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేన పదవి బాధ్యత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. రాజధాని అమరావతికి భారీ నిధులు, మంత్రి నారాయణ. సింహాచల ఆలయాన్ని సందర్శించిన భారత మహిళా క్రికెట్ జట్టు. అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్ వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచన ఆధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రెల్లి సామాజిక వర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈరోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు. ఏది తక్కువ, మనం ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇట్ ఆల్ డిపెండ్. మీరు పిండే కొద్ది రొట్టె, మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీకు పని చేయడానికి. రైతు కన్నీరు తొడవగలరు మీరు. అది కానీ మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా అద్భుతం. మన ఈ మధ్యన అంటే ఇంకోటి, పొద్దున్నే మీటింగ్ అంటే జస్ట్ నేను ఎంత బాధ్యతగా ఉన్నానని చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఒకటి, మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సమస్య, ఇప్పుడు ఒక ఊళ్ళో రోడ్డు లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే రోడ్డు వచ్చేస్తాను అన్నారంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది ఒక జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడిందని అర్థం. అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, మా ఊరికి రోడ్డు వేయమని. అది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలని కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే, నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కంగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. అది సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ఎ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను తపన పడుతుంది. చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మన సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం. రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంత్ ఇన్ అలయన్స్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మనం కొట్టుకుంటా ఉంటే ఏం జరుగుద్దంటే అరాచకమే రాజ్యం వెళ్తుంది. నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలను వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు.
వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు వాళ్ళకి. అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందని నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను ఇదే మన మంగళగిరి ఆఫీసులో, జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు ఎప్పుడు. గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం, అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడుతాం, రెచ్చిపోదాం, మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది ఇంకా చూపిద్దాం ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ CRDA అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి 7 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. మొదటిది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు, 103. ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అది 2 ఏకర్స్లో ఆ బిల్డింగ్ కడతారు. అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఒక 2 బిల్డింగ్స్ వెంటనే CRDA వాడు దాన్ని టేకప్ చేస్తారు. అదేవిధంగా IAS ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించి 115 యూనిట్లు, దానికి 105.52 crores యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. 109.52 కోట్లు. తర్వాత నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 crores రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 crores యాక్చువల్గా ఈ యొక్క CRDA ADS అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక 100 crores యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు 3 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 yearsకి 1 రూపీ లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. భారత మహిళా అంతర్జాతీయ క్రికెట్ జట్టు సభ్యులైన స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలి వర్కా, రేణుకా సింగ్ ఈ రోజు సింహాచలంలోని ప్రసిద్ధ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. క్రీడాకారులు ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని ఆలయ పూజల నుండి వేద ఆశీస్సులు పొందారు.
దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కాంగ్రెస్ ఇతర ప్రధానిగా అందరూ మెచ్చిన నాయకుడు ఆయనని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. చాలా ఆనందంగా ఉంది. మొన్ననే బాధపడ్డాను. 19వ తేదీన ఇదే రకమైన యాత్ర, ఇదే విగ్రహ ఆవిష్కరణ నా జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం, ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం కానీ, అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది. 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వచ్చారు. అలాగే పార్లమెంటు ఒక పక్కన జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు, మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. అటువంటి ఈ భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ కూడా చూసాం. ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాటలో మన అందరి ముందు చెప్పారు. ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు, వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళం, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని కనక్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు కీర్తించబడుతుంది. ఏ దేశాలకి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే అది గత 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు, ప్రజాస్వామ్యం. అనంతపురం నగరంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి 18 నెలలు గడుస్తున్నా న్యాయవాదులకు అందిస్తామన్న 10,000 రూపాయలు ఇప్పటి వరకు అందించలేదని, దీంతో న్యాయవాదులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యమైన వైఖరిని ప్రదర్శిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేరళ తరహాలో లా నేస్తం పేరుతో జూనియర్ అడ్వకేట్ల వృత్తిలో కొనసాగేందుకు లా నేస్తం పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతలు జూనియర్ లాయర్లకు 5,000 రూపాయలు ఏమాత్రం సరిపోవటం లేదని 10,000 చేసి అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క లాయర్కు 1,80,000 రూపాయలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం బకాయి పడిందని వారు తెలిపారు. లా నేస్తం పథకాన్ని వెంటనే అమలు చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ న్యాయవాద సంఘాలు, అనంతపురం బార్ అసోసియేషన్ యొక్క మద్దతుతో జూనియర్ న్యాయవాదులకు లానేస్తమైనటువంటి పథకాన్ని గతంలో అమలులో ఉండేది. ఎన్రోల్ అయినటువంటి 3 సంవత్సరాల వరకు ఆర్థిక పరిపుష్టి కొరకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కేరళ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు 5,000 అయితే జూనియర్ న్యాయవాదులకు సరిపోదు, మరి 10,000 రూపాయలు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 5,000 పథకాన్ని కూడా పూర్తిగా బంద్ చేసి అలాగే 10,000 రూపాయల పథకం ఇప్పటి వరకు అమలు చేయనందున జూనియర్ న్యాయవాదులకు లానేస్తం పథకం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని మన న్యాయవాద సంఘాలు, బార్ అసోసియేషన్ మళ్ళీ అందరి సహకారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా లానేస్తమైనటువంటి పథకం ఈరోజు ఎందుకు అడుగుతున్నామంటే ఈ వద్దు మరి కోర్టులో చూస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్నారు. అది ముఖ్యంగా ఏదైతే వకాలత్ ఉందో అవన్నీ కూడా
పోలీసులు వాళ్ళకి నచ్చినటువంటి కొంతమందికే వాటిని రెఫర్ చేస్తూ ఒక మాఫియాగా తయారైపోయి జూనియర్ న్యాయవాదులకు నోట్లో దుమ్ము కొడతా ఉన్నారు. దీని ద్వారా జూనియర్ న్యాయవాదులు వృత్తిలోకి వచ్చి మరి జీవనం గడించడానికి కూడా ఇబ్బందులైనటువంటి పరిస్థితుల్లో మరి గ్రామీణ ప్రాంతాలకు మరి బడుగు బలహీన వర్గాలు ఈ వృత్తిలో కొనసాగలేక వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ రోజు సామాన్య వ్యక్తి కూడా కూలి పనికి పోతే 500 ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మరి న్యాయవాది మరి కోర్టు వేసుకొని కోర్టులో కొన్ని సంవత్సరాల వరకు కూడా ఏమాత్రం ఆర్థికమైనటువంటి భరోసా లేకుండా మరి జీవనం సాగించడం కష్టతరంగా అయింది. ప్రభుత్వం దీన్ని ఇమ్మీడియట్ గా గుర్తించి మరి కోర్టులో ఉన్నటువంటి అనేక కష్ట నష్టాల వల్ల జూనియర్ న్యాయవాదులు వృత్తిలోకి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లానేస్తాన్ని తక్షణమే అమలు చేసి వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు లానేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా వెంటనే ప్రారంభించి జూనియర్లకు న్యాయం చేయాలని, అలాగే 18 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను కూడా జూనియర్ న్యాయవాదులకు చెల్లించి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు వివిధ ప్రజా సంఘాలు న్యాయవాద సంఘాలన్నీ కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు నూతన చర్యలను చేపట్టింది. దీనిలో భాగంగా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప, కొత్తపాలెం, నీలరేవు, మగసానితిప్ప కలిసి ఒక పంచాయతీగా ఉండేవి. దీనివల్ల ఏ పని కావాల్సిన బలుసుతిప్ప గ్రామానికి రావడానికి మిగిలిన గ్రామాలు ఇబ్బంది పడుతున్నారని బలుసుతిప్ప నుండి కొత్తపాలెం, మగసానితిప్ప, నీలరేవులను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. దీనితో పరిపాలన సులభతరం అవుతుందని, చిన్న గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కొత్తపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. నా పేరు కాలాడి వీర్రాజు, మాది కొత్తపాలెం బ్రహ్మ సమాజం పంచాయతీ. మా పంచాయతీలో కొత్తపాలెం, బలుసుతిప్ప, మగసానితిప్ప, నీలరేవు 4 గ్రామాలు కలిపి ఒక పంచాయతీగా ఉండేది. కూటమి ప్రభుత్వం పంచాయతీలు ఫైబ్రికేషన్ నిమిత్తం ఒక జీవోనిచ్చింది. ఆ జీవో ప్రకారంగా మా నీలరేవు, కొత్తపాలెం కలిసి బ్రహ్మ సమాజం పంచాయతీ నుంచి విడిపోవడానికి అని చెప్పి మేము పంచాయతీ దగ్గరికి వచ్చి 4 గ్రామాల ప్రజలందరి సమక్షంలో మా పంచాయతీ విడిపోదామనే ఉద్దేశంతో మేమందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దానికి అందరూ సుముఖంగా వ్యక్తపరిచారు. కాబట్టి నీలరేవు, కొత్తపాలెం మా 2 గ్రామాలు సపరేట్ పంచాయతీగా పెట్టుకోవడానికి మా 2 గ్రామాలు కూర్చొని ఆమోదం తెలపడం జరిగింది. ఈ పంచాయతీ విడిపోవడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, అలాగే విలేజ్ పరంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ పంచాయతీ నుంచి విడిచి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం మేము ప్రయత్నం చేసాం. అది ఇవాళ ఫలించింది. ఆ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానం కూడా ఉన్నతాధికారులకు పంపించాం. ఇది కూడా మా పంచాయతీ. బొబ్బిలిలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించిన సినీ నటి అనసూయ మరియు మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు ఈ రోజు బొబ్బిలిలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ 14వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించిన మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జోనల్ 2 కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, ఎండి గోపీనాథ్ రెడ్డి. అనసూయ మాట్లాడుతూ, నాకు రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు, రాజకీయం గౌరవించడం మాత్రం నాకు తెలుసు, నేను ప్రజాసేవ చేయడానికి నేను ఉన్నాను అని అన్నారు. చేశాను ఫస్ట్ టైం మై ఇంటరాక్షన్ విత్ అనసూయ గారు. సో నాకు కళ్యాణ్ ఇస్ మై ఓల్డ్ ఫ్రెండ్. కళ్యాణ్ సజెస్ట్ చేశారు, సార్ ఈసారి ఈ అనసూయ గారు మంచి హ్యాండ్, ఆమెతో ఒక స్టోర్ చేపిద్దామని సజెస్టెడ్. సో లెట్స్ మా కూడా రాబోయే రోజుల్లో మీ ఇంతకుముందు చెప్పుకున్నాను, వీఆర్ గోయింగ్ టు కర్ణాటక అండ్ రాయలసీమ అన్ని చోట్లకి వెళ్తున్నాను. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అవసరం. అలానే ఈ బ్రాండ్ ఇంతకుముందు చెప్పుకున్న ఉత్తరాంధ్రలో పుట్టిన బ్రాండ్, గాజువాకలో చిన్న షోరూమ్గా స్టార్ట్ అయిన 20 సంవత్సరాల క్రితం ఈరోజు అక్రాస్ ఆంధ్రప్రదేశ్ 14 బ్రాంచ్లు చేయగలిగినామంటే ఈ ప్రాంత ప్రజల యొక్క సపోర్ట్తో ఇంతవరకు వచ్చాం. ఇక గివింగ్ మైక్ ప్రసాద్ నన్ను ఏమన్నా యూ వాంట్ అడ్రస్. అలానే మా ఎల్డర్ బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్, అండ్ వన్ మోర్ డైరెక్టర్ కేశవ్ రెడ్డి గారు, ఈ పర్చేసింగ్ డైరెక్టర్. కార్తిక్ గారు మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఉదయ్ ఈజ్ మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సో డైరెక్ట్లీ ఐఎమ్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ద అనసూయ గారు. ముందుగా నేను నమస్కారం బొబ్బిలి. చాలా అంటే నేను మర్చిపోయాను ఎనర్జీ ఎలక్ట్రిఫైయింగ్గా ఎలా ఉంటుందో, మళ్ళీ బొబ్బిలి గుర్తు చేసింది నాకు.
చాలా చాలా ధన్యవాదాలు బొబ్బిలి ప్రజలకి ఇంత మర్చిపోలేని స్వాగతం పలికినందుకు. ఎస్ఆర్ షాపింగ్ మాల్కి వారి 14వ స్టోర్ బొబ్బిలిలో గ్రాండ్ లాంచ్ చేస్తున్నందుకు, అలాగే నాకు కూడా తద్వారా. అండ్ ఆ తర్వాత మీడియా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, యూ గైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ ఇంపార్టెన్స్ని మీరు నిలబెట్టుకుంటూనే చాలా ఓపిక్గా మా ఎస్ఆర్ షాపింగ్ మాల్ 14వ స్టోర్ గ్రాండ్ లాంచ్ బొబ్బిలిలో కవర్ చేయడానికి ఇంత ఓపికతో, ఇంత ప్రశాంతంగా కవరేజ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపినాథ్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ ఎస్ఆర్ షాపింగ్ మాల్. బట్ అంతకుముందు మీ అందరిలాగే నేను చాలా మంచి మాటలు విన్నాను ఎస్ఆర్ షాపింగ్ మాల్ గురించి. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది అసోసియేషన్. అండ్ మొత్తానికి ఎవరైనా పిలిపించుకోవాలి అంటారు, సో ఆ రకంగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు అండ్ గోపినాథ్ గారు అండ్ కేశవ్ గారు, ఆల్సో ఉదయ్ గారు అండ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అండ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మన బొబ్బిలికి ఎలాంటి ప్రత్యేకతతో వచ్చింది అనే విషయం మాట్లాడుకుంటే, ప్రతి ఫ్లోర్కి దెర్ ఆర్ ఓపెనింగ్ ఆఫర్స్. అండ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆల్రెడీ వస్త్ర రారాజు అనే బిరుదు పొందిన మేనేజ్మెంట్. ఆ రకంగా మన బొబ్బిలికి అందుబాటు ధరల్లో జేబులు కాలిపోయేలా ఉండేలాంటి ప్రైజెస్ లేకుండా చాలా హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్తో తిరగలడానికి అలాంటి కలెక్షన్స్, అలాంటి లేటెస్ట్ ఫ్యాషనబుల్ క్లోత్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ, చిన్న నుంచి పెద్ద వరకు. రాబోయే క్రిస్మస్, మరో 3 రోజుల్లో క్రిస్మస్ ఉంది, తర్వాత న్యూ ఇయర్ ఉంది, తర్వాత మన సంక్రాంతి పండుగ, హోలీ, ఇంకా మనకి పండుగలకి మనం సెలబ్రేట్ చేసుకోవడానికి రోజులు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేనంత మన సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ప్లీజ్ మేక్ షూర్ యూ మేక్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ అ పార్ట్ ఆఫ్ యువర్ సెలబ్రేషన్స్ దిస్ ఇయర్ అండ్ ఇయర్స్ టు కమ్ బై. బొబ్బిలిలోని ప్రజలకి, అలాగే చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ కూడా ఇదే మా ఆహ్వానం. ప్లీజ్ టు కమ్ కుటుంబ సమేతంగా. రానున్న ఫెస్టివల్ సీజన్కి మన ఎస్ఆర్ షాపింగ్ మాల్లోని ప్రతి ఫ్లోర్లో ఉండే ఆఫర్స్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కాకపోతే 2026లో తప్పకుండా, నాకు తెలుసు పుష్ప తర్వాత అందరూ నా ప్రెజెన్స్ ఆన్ బిగ్ స్క్రీన్ మిస్ అవుతున్నారు, కానీ నాకున్న టార్గెట్ ఒకటే, నన్ను నమ్ముకుని రైటర్స్ ఏం రాసినా, డైరెక్టర్స్ ఏదైనా అనుకున్నా, ప్రజలు థియేటర్కి టికెట్స్ పెట్టి కొన్నా, అది నా వంతు పైసా వసూల్ అపియరెన్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటా. ఏదో అలా రాలేను. ట్రై చేశాను కొన్ని సినిమాలు, బట్ అస్సలు నచ్చలేదు నాకు. ఎందుకంటే ఎవరన్నా ఒక్కళ్ళు కూడా అనసూయ అంత బాగాలేదు అని అనిపించుకుంటే నాకు నిద్ర రాదనమాట. సో ఆచితూచి అడిగేస్తాను. 2026లో డెఫినెట్గా అట్లీస్ట్ 3 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ మీరందరూ నన్ను ఎలా అయితే ఆదరించారో, పేరుతో కాకుండా క్యారెక్టర్తో పిలుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా, సో అదే నా టార్గెట్. సో ఐ హోప్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ దిస్ ఇయర్ టు. చెప్పలేను. ఒకటైతే ఆల్రెడీ మొన్ననే ముహూర్తం అయింది, 16 రోజుల పండుగ అని. చాలా బ్యూటిఫుల్ సినిమా. సమ్ టైమ్స్ సినిమా చాలా బాగుంటే అందులో భాగం అవ్వాలని కూడా నాకు ఉంటుంది. అలాంటి సినిమా అది. మేబీ మై క్యారెక్టర్ వోంట్ స్టాండ్ అవుట్, బట్ ఉన్నంతలో నేను డెఫినెట్గా ఒక మార్క్ వదిలేలా చూసుకుంటాను. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. కుటుంబ సమేతంగా, అంటే అప్పుడు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు అలాంటి సినిమాలు వచ్చేవి చక్కగా అందరం కలిసి. అలాంటి సినిమా ఇది. చాలా రోజులైంది వచ్చి. రియాలిటీ, రఫ్ అండ్ టఫ్ సినిమాలు వచ్చే తరుణంలో ఇది కొంచెం మనందరికీ హాయిగా ఉంటుందని నేను అనుకున్నా. సో దట్ ఈస్ వన్ ఫిల్మ్. మిగతా 2 సినిమాలు చెప్పలేను ఇప్పుడు అప్పుడే. యా సార్. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.